హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ తీరని జంట సమస్య. ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు. అతను గొప్ప పిసినారి. ఇంటి పని బయట పని బోలెడంత పని ఉండేది. కనీసం ఇద్దరు మనుషులకు తీరిక లేనంత పని. కానీ ఆ ధనికుడు ఇంటి పని అంతా తన కూతురి చేతనే చేయించేవాడు. బయట పనికి గాను ఎవరినైనా పెట్టేవాడు. కానీ వాడి చేత గొడ్డు చాకిరీ చేయించడమే కాక జీతం సరిగ్గా ఇచ్చేవాడు కాదు. నెల కాగానే జీతం డబ్బులు అడిగితే, తిండి పెడుతూనే ఉన్నాను కదా, జీతం డబ్బులతో ఏం అవసరం వచ్చింది, మింగేస్తావా, నువ్వు వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తంగా తీసుకుపోవచ్చుగా అనేవాడు. ఆయన వద్ద పనివాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కొందరు ఆ వెట్టి చాకిరీకి భయపడి వెళ్ళిపోయేవారు. కొందరు 2-3 నెలల జీతం పోగయ్యాక డబ్బు తీసుకుని వెళ్ళిపోయేవారు. ఇలా ఉండగా ఆ ధనికుడి వద్ద పనిచేయడానికి గంగన్న అనేవాడు కుదిరాడు. వాడు మంచి బలశాలి. ఎంత బరువు పని అయినా నిర్లక్ష్యంగా చేసేవాడు. వాడికి తల్లి తండ్రి అన్నలు తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు. పెళ్ళి కూడా కాలేదు. ఒక రోజల్లా వాడు చేసిన పని చూశాక ధనికుడు చాలా తృప్తిపడ్డాడు. ఒరే గంగన్న, నీకెవరూ లేరంటున్నావు కనుక నా దగ్గరే ఉండిపో, నీకు తిండి గుడ్డ ఇచ్చి నెలకు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు యజమాని. అందుకు గంగన్న ఒప్పుకున్నాడు. వాడు నెల రోజులు పనిచేసి జీతం అడిగాడు. ఆ సమయానికి ఊళ్ళో పెద్దలతో మాట్లాడుతున్న యజమాని, జీతం అడగడానికి వేళాపాళా లేదట్రా, కాకపోయినా జీతం ఇస్తే ఏం చేస్తావు, నీ అవసరాలన్నీ నేను గడుపుతూనే ఉన్నాను కదా, నీ పెళ్ళి అయ్యేదాకా డబ్బు నా దగ్గరే ఉండని, అప్పుడు మొత్తంగా డబ్బు చేతికి వస్తే ఎందుకైనా ఉపయోగపడుతుంది అన్నాడు. ఏమంటారు అని ఆయన తనతో మాట్లాడే పెద్దలను అడిగితే వాళ్ళు బాగుందన్నారు. పెద్దల ఎదుట యజమాని మాట ఇచ్చాడు కదా అని గంగన్న సరే అన్నాడు. ఆ ఇంట తనొక్కడే నౌకరు కాదని గంగన్నకు తెలిసి వచ్చింది. యజమాని తన కూతురు గిరిజ చేత కూడా ఇంటెడు చాకిరీ చేయిస్తాడు. ఆమెకు క్షణం తీరిక ఉండదు. సూర్యుడి కన్నా ముందే లేచిన గిరిజ రాత్రి జామున్నర పొద్దుపోయాక కానీ నడుము వాల్చదు. పెళ్లి చేసేస్తే ఇంత పని చేయటానికి 2 మనుషులైనా పెట్టాల్సి వస్తుందన్న దుర్బుద్ధితో యజమాని ఆమె పెళ్లి ప్రయత్నాలు ఏమీ చేయటం లేదు. గంగన్న తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఇంటి పనిలో సహాయపడుతూ క్రమంగా గిరిజ ప్రేమకు పాత్రుడయ్యాడు. గిరిజను చూసి గంగన్న జాలిపడితే గంగన్నను చూసి గిరిజ జాలిపడేది. ఈ జాలి ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. ఏ తెల్లవారుజామునో ఇద్దరూ కలుసుకుని తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. చూడు గంగన్న, నీ జీతం డబ్బు మా నాన్న దగ్గరే పేరుకుపోతున్నది. అది నువ్వు కళ్ళ చూడటం చాలా కష్టం. మా నాన్న ప్రాణమైనా ఇస్తాడు కానీ చూస్తూ చూస్తూ డబ్బు ఇవ్వడు. మన ఇద్దరము పెళ్ళి అయితే కానీ ఈ చెర నుండి బయటపడలేం. నాకు ఎలాగూ మోక్షం లేదు. నువ్వైనా పెళ్లి చేసుకుంటున్నావని చెప్పి నీ డబ్బును నువ్వు తీసుకుని బయటపడు అన్నది గిరిజ. సంబంధం కూడా వెతుక్కోలేదే, ఎవరిని పెళ్ళాడతానని చెప్పను అన్నాడు గంగన్న. ఆ వివరాలన్నీ మా నాన్నకి చెప్పాలా? డబ్బు తీసుకుని వీధిలో పడ్డానంటే ఏ పిల్లైనా నిన్ను కళ్ళకద్దుకుని పెళ్ళాడుతుంది. నీకే నిక్షేపం లాంటి వాడివి అన్నది గిరిజ. అంతేనంటావా? అయితే యజమానితో మాట్లాడి చూస్తాను అన్నాడు గంగన్న. యజమాని మళ్ళీ ఊళ్ళో పెద్దలతో మాట్లాడుతూ ఉండగా గంగన్న ఆయన వద్దకు వెళ్ళి, బాబు, నేను వచ్చి 10 మాసాలైంది. నాకు లగ్గం కుదిరింది. జీతం డబ్బులు ఇప్పిస్తారా? ఎంచిన 100 రూపాయలే ఇచ్చారు. కాస్త తూతూ మేళానికి తాళి ఖర్చులకు పైన ఏమైనా వేసి మరీ ఇవ్వండి అన్నాడు. ఎద్దులాగా ఎంత పనైనా చేయగల నౌకరు చేయి జారిపోతున్నాడని లోపల దుఃఖంగా ఉన్నా పైకి నవ్వి, ఊరి వెధవా, 3వ కంటి వాడికి తెలియకుండా పెళ్లి నిశ్చయం చేసుకున్నావా, కొంచెం ఉండు, వీరిని పంపేసి నీ డబ్బు నీకు ఇస్తాను అన్నాడు యజమాని. తరువాత ఆయన డబ్బు సంచి తీసి రూపాయలు ఎంచి 5 చొప్పున చాప మీద బొత్తులుగా పెడుతూ, ఇంతకు పిల్లెవర్రా, ఎప్పుడు మాటలు జరిగాయి, ఎప్పుడు పెళ్లి చూపులయ్యాయి ఏమిటి కదా అన్నాడు. రోజు ఉన్న పెళ్లి చూపులే కదండి, పెళ్లి కూతురు మీ అమ్మాయే అన్నాడు గంగన్న. ఒక్క క్షణం యజమాని కొయ్యబారిపోయాడు. మరుక్షణం కూతురు కేసి చూసి, అమ్మాయి, నువ్వు ఈ గంగన్నను చేసుకుంటానన్నావా అన్నాడు. అనలేదు కానీ నీకు అభ్యంతరం లేకపోతే చేసుకుంటాను నాన్న అన్నది గిరిజ. యజమాని ముఖానికి క్రమంగా వెలుగు వచ్చింది. ఆయన తన రూపాయలను మళ్ళీ సంచిలో పోసుకుంటూ, నాకెందుకు అభ్యంతరం, ఇప్పుడే సిద్ధాంతి గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు. అంతే జరిగింది.
మరుసటి నెలలో గంగన్నకు గిరిజకు పెళ్ళయింది. ఇంటి నౌకరు కాస్త జీతం బత్తెం లేని ఇంటల్లుడయ్యాడు. ఇప్పటికి ఇంకా గిరిజ ఇంటి పని అంతా చేస్తూనే ఉన్నది. గంగన్న బయట పని అంతా చేస్తూనే ఉన్నాడు. అయినా వాళ్లకు జీవితం ఇప్పుడే బాగున్నది. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.